ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్నగర్ అలాగే నాగర్ కర్నూలు ఈ రెండు లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే నియోజకవర్గంలో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, ఇప్పటివరకు ఎంత పోలింగ్ శాతం నమోదైంది, ఏమైనా సమస్యలు ఏర్పడాయి, ఈ వివరాలు మనతో పాటు చెప్పడానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. ఉదయం నుంచి పోలింగ్ నడుస్తుంది. సో ఉదయం నుంచి పోలింగ్ సరళి ఎలా ఉంది? మీకు ఉదయం ఈవీఎంలకు సంబంధించి చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించినాయని చెప్పేసి కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఎక్కడెక్కడ మొరాయించాయి, వాటిని రెక్టిఫై చేశారా లేదా? సో మన దగ్గర ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ అంతా కూడా టైంకే స్టార్ట్ అయింది. కొన్ని ప్రాంతాలలో మాక్ పోల్ జరుగుతున్నప్పుడు రీప్లేస్మెంట్ చేయవలసి వచ్చింది. అట్లాంటివన్నిటిని కూడా రీప్లేస్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా కొన్ని ప్రాంతాలలో ఈవీఎంస్ రీప్లేస్ చేయాల్సి వచ్చింది. అది కూడా విత్ ఇన్ టైంలోనే మనం రీప్లేస్ చేశాం. సెక్టర్ ఆఫీసర్స్ని, సెక్టర్ మేజిస్ట్రేట్స్ని అందరినీ కూడా ఈ పనికి వినియోగించుకుంటున్నాం. వాళ్ళకి కావాల్సినంత నంబర్స్లో 225కు పైగా 228కి పైగా సెక్టర్స్ ఉన్నాయి. ఇంతమంది సెక్టర్ మేజిస్ట్రేట్స్ కూడా పనిచేస్తూ ఉన్నారు. సో ఏ రకమైనటువంటి ఈవీఎంస్కి సంబంధించిన సమస్య లేదు. ఓటింగ్ సరళి కూడా పొద్దున్నుంచి వాతావరణం సహకరించడంతో అండ్ చల్లగా ఉండడంతో ప్రజలందరూ కూడా బారులు తీరి ఉన్నారు. లైన్స్లో వచ్చి ఓటు వేసుకుంటా ఉన్నారు. సుమారుగా 30%కి అటు ఇటుగా పోలింగ్ శాతం ఇప్పటివరకు నమోదైంది. ఈ పర్సంటేజ్ మనం లాస్ట్ టైం మొన్న జరిగిన 3 నెలల కిందట జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్కి దగ్గరగా ఉంది. సో కాకపోతే లాస్ట్ టైం పార్లమెంటరీ ఎలక్షన్స్లో 2019లో జరిగినటువంటి పార్లమెంటరీ ఎలక్షన్స్లో కొంచెం మందకోడిగా ఉండింది. 63% అటు ఇటుగా ఇంతకుముందు నమోదైంది. ఈసారి డెఫినెట్గా మనము అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చినటువంటి 80%కు అటు ఇటుగా నమోదవుతుందని ఆశిస్తున్నాను. కొన్ని చోట్ల అంటే వాళ్ళ సమస్యలని చేయడానికి ఓటింగ్కి దూరంగా ఉంటున్నామని చెప్పి చెప్తున్నారు. ఉదాహరణకి అచ్చంపేట బల్మూరు మండలం మైలారం ఒకటి, తర్వాత కొల్లాపూర్ మండలం అమరగిరిలో సెంచులు చేశారు. సో అక్కడ మీ దృష్టికి వచ్చిందా, దాన్ని ఏమన్నా రెక్టిఫై చేశారు? అమరగిరికి సంబంధించినటువంటి సమస్య ఏదో విద్యుత్ క్వాలిటీ సమస్యగా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రాబబ్లీ వర్షాలు వీటి వల్ల కొంచెం లాస్ట్ 1-2 డేస్ డిస్టర్బెన్స్గా ఉన్నది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ వాటన్నిటిని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ రెక్టిఫై చేసి ఉంది. అదే విషయాన్ని వాళ్ళతో చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఓటింగ్ అక్కడ స్టార్ట్ అయింది. మైలారంకు సంబంధించి అక్కడ కూడా ఓటింగ్ కొంచెం స్లోగా ఉన్నది. బట్ ఒకరిద్దరు ఓటర్స్ ఆల్రెడీ ఓటు వినియోగించుకొని ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా ఇన్ ద ప్రాసెస్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్తా ఉన్నారు. కాకపోతే లోకల్ సమ్ ఇష్యూ ఉంది. దానికి సంబంధించి తహసీల్దార్ని అండ్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ని అక్కడ పంపించడం జరిగింది. వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన నాగర్ కర్నూలు జిల్లా అంటే అచ్చంపేట. సో నల్లమల్ల చెంచుపెంటలో పోలింగ్ ఎట్లా కొనసాగుతుంది? ఈసారి అంటే 100 లోపు ఓటర్లు ఉన్నా కానీ అక్కడ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు కదా. సో అక్కడ పోలింగ్ సరళి ఎట్లా ఉంది మీకు? నల్లమల్ల ఫారెస్ట్ రీజియన్లో 10 మంది 20 మంది ఉన్న పోలింగ్ స్టేషన్స్ని కూడా మనం ఈసారి క్రియేట్ చేయడం జరిగింది. వాటన్నిటినీ అక్కడికి పోలింగ్ పార్టీస్ వెళ్ళడం కూడా కొన్ని లొకేషన్స్లో బోట్ల పైన అట్లా కూడా వాళ్ళు కాలినడకన కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అట్లాంటి పోలింగ్ ప్రాంతాలకు కూడా మన పోలింగ్ పార్టీస్ అక్కడికి చేరుకొని ఉన్నాయి. అట్లాంటి 2-3 పోలింగ్ కేంద్రాల్లో ఆల్మోస్ట్ మనం పంపించినటువంటి 100% పోలింగ్ కూడా కంప్లీట్ అయినట్టుగా వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ చేరవేస్తూ ఉన్నారు. సో మనం ఏవైతే ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్గా క్రియేట్ చేసి నల్లమల అటవీ ప్రాంతంలో మనం ఏవైతే పోలింగ్ స్టేషన్స్ క్రియేట్ చేశామో అవి 100% సఫలీకృతమైనయనే చెప్పాలి. ఎందుకంటే సుమారుగా 100% ఓటర్ టర్న్అవుట్ ఈ పోలింగ్ స్టేషన్స్లో ఒక 3-4 గంటల్లోనే మనము అచీవ్ చేయగలిగాము. ఇంతకుముందు ఈ చెంచుపెంటల్లో ఉండేటువంటి ఓటర్స్ అందరూ కూడా చాలా దూరం నడిచి రావాల్సి వచ్చేది. దానికి ప్రయాసాలు కూర్చి చాలా దూరం రావాల్సి వచ్చేది. ఇవన్నీ లేకుండా ఇప్పుడు మనము మన పోలింగ్ స్టేషన్స్ని వాళ్ళ దగ్గరగా ఏర్పాటు చేయడం వల్ల ఈ పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు టైం ఉంది. సో పోలింగ్ పర్సెంట్ మీద మీకు అంచనా ఎట్లా అవుతుంది? 6 గంటల వరకు 1 అవర్ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఎలక్షన్ కమిషన్ దాన్ని ఎక్స్టెండ్ కూడా చేయడం జరిగింది. ఆ గంట సమయాన్ని కూడా ప్రజలందరూ వినియోగించుకుంటారని ఆశిస్తూ సుమారుగా 80%కి 75 to 80%కి అటు ఇటుగా పోలింగ్ పర్సెంటేజ్ ఉంటుందని ఆశిస్తున్నాం. అవాంఛనీయ సంఘటనలు ఎక్కడైనా మీ దృష్టికి వచ్చాయి?
అవాంఛనీయ సంఘటన అంటూ పెద్దగా ఏం జరిగినట్టుగా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా ఎక్కడా ఏం లేవు. ఎక్కడైనా ఆర్గ్యుమెంట్స్ ఇట్లాంటి జరిగిన కొన్ని సిచ్యువేషన్స్, 1-2 సిచ్యువేషన్స్ దృష్టికి రావడం జరిగింది. వాటన్నిటిని కూడా నియర్ బై పోలీస్ వాళ్ళు సిచ్యువేషన్ కంట్రోల్లోకి తీసుకున్నారు. అండ్ కొంతమంది చెదురుమదురుగా 1-2 ఘటనలు జరిగినట్టుగా దృష్టిలో ఉంది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు కానీ లేదంటే కొట్టుకోవడం కానీ ఇట్లాంటివి ఎక్కడ ఏం జరగలేదు. థ్యాంక్ యూ. ఇది కలెక్టర్ ఉదయ్ కుమార్ చెప్తున్నారు. నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని చెప్పేసి ఈసారి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్లో అంటే చెంచుపెంటల్లో కూడా 100% పోలింగ్ నమోదయ్యే దిశగా అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు. మొత్తంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చూస్తే ప్రస్తుతానికి అంటే 11 గంటల సమయానికి సుమారు 26 నుంచి 30% వరకు పోలింగ్ నమోదైంది. ఇంకా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.